దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రేమను, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను నువ్వు వేరెవరికి ఇచ్చినా కూడా వారు మీకు శాశ్వతంగా దూరం అవుతారు. దేవుని స్థానాన్ని నువ్వు ఎవ్వరికి ఇవ్వకూడదు. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని నువ్వు వ్యర్థమైనటువంటి, తుచ్చమైనటువంటి, లోక సంబంధమైనటువంటి వాటి కొరకు నువ్వు వెచ్చిస్తే అవి శాశ్వతంగా నీ నుండి దూరం అవుతాయి. దేవుని స్థానాన్ని నువ్వు ఎవ్వరికీ ఇవ్వకూడదు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ ఆయన ప్రకటన గ్రంథంలో, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందు, లేదా నీవు నీ దీపస్తంభమును దాని చోటు నుండి నేను తీసివేస్తానంటున్నాడు. నీవు ప్రేమించు అన్నాడు కదా అక్కడ. మరి నువ్వు ప్రేమించేదేంటి? నీ పిల్లల, నీ ఉద్యోగమా, నీ భర్త, ఏం ప్రేమిస్తున్నావు నువ్వు? దేవుని స్థానములో నువ్వు మరొకరిని పెడితే వారిని దేవుడు శాశ్వతంగా దూరం చేసేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. వాక్యం ఏమంటుంది? మొదట నీకుండినటువంటి ప్రేమను నువ్వు వదిలితమని నీ మీద నేను ఒక నేరము మోపవలసి ఉంది. మొదట ఉన్నటువంటి స్థితి పోయిందే. ఇప్పుడేమో ఏదో కవర్ చేసుకునేటువంటి పరిస్థితి, ఏదో సాకులు చెప్పేటువంటి పరిస్థితి. ఇది మంచి భక్తి కాదు. ఇస్సాకుని నాకు బలిగా ఇమ్మని చెప్పాడు. నీవు ప్రేమించు లేదు చెప్పేశాడు అక్కడ దేవుడు. నువ్వు ప్రేమించేది తీసుకొచ్చి నాకి, నువ్వు ఇవ్వకపోతే ఆయన తీసేస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుంది? నీవు దేవునిని ప్రేమించేటువంటి విషయంలో దేవుని కంటే ఎక్కువగా తల్లినైనా, తండ్రినైనా, కుమారునైనా, కుమార్తెనైనా ఎవరిని ప్రేమించినా కూడా మనము ఆయనకు పాత్రులము కాలేము. అంటే ఆయన ప్రేమను పొందుకోలేము. మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. వాటిని గైకొను వాడే. ఆగు, విన్నవాడని చెప్పట్లేదు ఆయన. గైకొనటానికి వినటానికి చాలా తేడా ఉంది. అయ్యా మేము సంఘానికి వెళ్తామయ్యా, వాక్యం వింటామయ్యా. వాక్యం వినిటే ఉపయోగము లేదు, దానిని గైకొను వాడే అని మాట్లాడుతుంది.